హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజైతే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే ఆవాలు, మెంతులు, జీలకర్రను అయితే ఫ్రై చేసుకుని అయితే పక్కన ఉంచుకోవాలి. వేరొక గిన్నెనైతే పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యేటప్పటికైతే ఆనియన్స్, టమోటా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇలాగా మిక్సీ అయితే పట్టేశాను. అలాగే వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రను కూడా పొడి అయితే చేసుకున్నాను. 10 నుంచి 15 పచ్చిమిర్చిని అయితే ఘాట్లు అయితే పెట్టుకుని అయితే పక్కనైతే ఉంచుకోవాలి. అలాగే ఫిష్ ముక్కలకు కూడా చప్పదనం రాకుండా సాల్ట్, కారం అయితే కలుపుకొని అయితే పక్కనైతే పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే దీనిలో అయితే వేసేసుకున్నాను. దీన్ని అయితే కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చేపల కూరలో ఇప్పుడు ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుందని ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ముక్కలకైతే పట్టించాం కదా సాల్ట్, కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి. ఇలా అయితే బాగా మగ్గించుకున్న తర్వాత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మంట ఎంత తినగలిగితే అంత కారాన్ని అయితే మనం దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగ కారం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. ఫిష్ కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి. ఇలా అయితే వచ్చిన తర్వాత అయితే దీనిలో అయితే చింతపండు పులుపునైతే వేసుకోవాలి. ఇదైతే మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే తీసుకుని అయితే నానబెట్టుకుని పులుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పులుపు వేసిన తర్వాత ఇది కొంచెం మరుగుతుందనేటప్పటికైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా సాల్ట్, కారం కలిపి అయితే చేప ముక్కలు, వాటిని అయితే దీనిలో అయితే వేసుకోవాలి. చూడండి ఇలా అయితే వచ్చేసింది. ఇలా మరుగుతుంది అనుకునేటప్పుడు అయితే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో ఇలా ఘాట్లు పెట్టి వేయడం వల్ల రసం అయితే పచ్చిమిర్చిలోకి అయితే వెళ్ళి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చేపల పులుసు. ఇలా అయితే చేప ముక్కలు ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. మొత్తం అన్నీ అయితే దీనిలో అయితే యాడ్ చేసేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి. ఇప్పుడైతే వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. దీనిలోకి ఎల్లుల్లిపాయ అలాగే జీలకర్ర కూడా పేస్ట్ అయితే చేసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను. చేప అయితే పెద్దదేనండి, చూసారు కదా తల అయితే పెద్దగా ఉంది. కొన్ని ముక్కలు అయితే ఫ్రై అయితే చేసాము. ఇలా అయితే ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీనిలో అయితే మనం మిక్సీ పట్టుకున్న పొడిని అయితే వేసేస్తున్నాను. అలా అయితే వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. గరిటె పెడితే ముక్కలా అయిపోతుంది కదా, ఇలా అయితే అనుకుంటే కనుక ముక్క అయితే ఇటు చెదరకుండా అయితే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయ ముద్దను కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుని అయితే కొద్దిసేపు అయితే సిమ్లో ఉడికించుకోవాలి కర్రీని. లాస్ట్లో అయితే దీనిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలండి. చూడండి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసాను. కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉందండి. ఇప్పుడైతే చూడండి మీకైతే చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా లాంగ్ వీడియోస్ని అయితే ఫాలో చేయండి, అలాగే షార్ట్ వీడియోస్ని కూడా ఫాలో చేయండి. కర్రీ అయితే ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.